నమస్కారం అండి, బాగున్నారా? మీలో పెళ్ళైన వాళ్ళు మాత్రమే, ఇది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. మీలో ఎంతమందికి నా భార్య ప్రొద్దున్నే తెల్లారగట్టే నిద్రలేసి తలస్నానం చేసి ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి ముందు దీపం పెట్టి చక్కగా వంట చేసి నా పట్ల వినయంగా భక్తిగా గౌరవంగా ప్రశాంతంగా ఉండి నన్ను దైవ సమానంగా భావించి నా పాదాలకు నమస్కారం చేసుకుని నాకు వడ్డించి తను ప్రశాంతంగా ఉంటూ నన్ను ప్రశాంతంగా ఉంచుతూ ఉంటే ఎంత బాగుంటుందో అని చాలామంది అనుకుంటారు. నిజమే కదా? అంటే అలాంటి జీవితం ఆల్రెడీ ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులే. అందరికీ ఉండదు. అంటే అలాంటి జీవితం ఉండాలని నేను అనట్లేదు. కాకపోతే మన ఈ బిజీ లైఫ్ స్టైల్లో కొన్ని రోజులైనా అలా ఉంటే బాగుండని నేను కూడా అనుకుంటాను అనమాట. అబ్బా, పొద్దున్నే లేసి ఇవన్నీ చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా, నాట్ దట్ ఈజీ. సో కాకపోతే నేను ఒక 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన టైం టేబుల్ అంతా, స్కెడ్యూల్ అంతా ఫాలో అవుతున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దాట్ నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, నెక్స్ట్ 40 రోజులు ఇలాగే జరుగుతుంది. మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. మా వారు స్వామిమాల వేసుకున్నారు, నిన్న దీక్ష తీసుకున్నారు. 40 రోజులు ఇక్కడే అమెరికాలోనే దీక్ష తీసుకున్నారు. ఇక్కడే 23 కట్టుకొని 18 మెట్లు ఇక్కడ మాకు అయ్యప్ప టెంపుల్ ఉంటుంది. అన్నీ బాగా చేస్తారు, అన్నీ ట్రెడిషనల్గా చేస్తారు. తనతో పాటు చాలామంది కూడా తీసుకున్నారు నిన్న. ఇది మా వారు మాల తీసుకోవడం సెకండ్ టైము. రీసెంట్గా 2 years బ్యాక్ ఒకసారి తీసుకున్నారు, ఇది సెకండ్ టైం అనమాట. ప్రస్తుతానికి నిజంగా చాలా అంటే చాలా భక్తి వైబ్రేషన్స్, మంచి వైబ్తో ఉంది. చాలా ఐమ్ ఎంజాయింగ్. నిజంగా భగవంతుని అనుగ్రహం లేకపోతే ఇవన్నీ చేయలేము. కాకపోతే మీలో ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి సంకల్పం ఉండి చాలామంది ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాం కదా, నేను చెప్తున్నాను, ముందుకు వెళ్ళండి. ఇది ఏంటంటే నేను ఫస్ట్ చెప్పింది ఇదంతా అంటే వైఫ్ సైడ్ నుంచి స్వకార్యం అనుకోండి, తర్వాత స్వామి కార్యం మీరు చేయాలి. కాకపోతే స్వకార్యం స్వామి కార్యం అని ఎందుకు అంటున్నానంటే, మీరు కనుక మీ పోర్షన్ తీసుకుంటే మీ భార్య తరపు నుంచి కూడా వస్తుంది, అది కూడా మంచిదే. సరే, నేను కొద్దిగా జోక్గా చెప్పినా కానీ ఇది మంచి మాటే కదా అని చెప్తున్నాను. ఎవరికైనా చిన్నప్పటి నుంచి సంకల్పం ఉంటే ట్రై చేయండి. భగవంతుడి బ్లెస్సింగ్ ఉంటే మంచిదే. ఇవన్నిటికీ మించి ఏమంటాం, మన కంఫర్ట్స్ ఉంటాయి కదా, కంఫర్ట్గా పడుకోవడం కానీ, నోటికి నచ్చింది తినడం కానీ, లేకపోతే కంటికి నచ్చింది చూడడం కానీ, ఇవన్నీ లైక్ ఎంటర్టైన్మెంట్ కానీ, బేసిక్గా సర్వేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకునే దీక్ష కదా ఇది. చాలా అంటే చాలా నీడెడ్, ఎస్పెషల్లీ ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్లో చాలా నీడెడ్. నేను చెప్పిన ఈ 4 మాటల్లో తప్పులుంటే క్షమించి ఒప్పులు మాత్రమే తీసుకుని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పని కోరుకుంటున్నాను. స్వామి శరణం.